మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సింహాచలం చందనోత్సవం రోజున జరిగిన దుర్ఘటనలో మరణించిన చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిల్లావు మహేశ్వరరావు, శైలజ దంపతుల చిత్రపటానికి బుధవారం నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరి 2 లక్షల చొప్పున మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కెకె రాజు, వైసీపీ భీమిలి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్నశ్రీను అందించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. భీమిలి వైసీపీ సమన్వయకర్త చిన్నశ్రీను మాట్లాడుతూ బాధితులకు కుటుంబాలకు వైఎస్సార్ పార్టీ అండగా ఉంటుందని, జగన్ హామీ ప్రకారం ప్రతి కుటుంబాల్లో చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపరచకపోతే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమలుపరచి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఎలా సమర్థించుకోవాలని చూసినా ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అన్నారు. ప్రభుత్వ త్రిసభ్య కమిషన్ ముందు నేరుగా కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలు ప్రపంచమంతా చూసింది. బలవంతంగా గోడ కట్టించారు, సమయం లేదని చెప్పినా, గోడ నిలబడదని చెప్పినా నాతో బలవంతంగా కట్టించారని అని కాంట్రాక్టర్ వాంగ్మూలం ఇచ్చాడు. ఆ శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. అలాగే సంబంధించినటువంటి ఎండోమెంట్ కమిషనర్ని కూడా సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 5, 6, 7, 8 వార్డుల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతిన హనుమంతరావు, బొట్ట అప్పలరాజు, పోతిన శ్రీనివాసరావు, గుడ్ల పోలిరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, పిల్లా సూరిబాబు, పిల్లా పాపారావు, వాండ్రాసి రవికుమార్, పిల్లా సుజాత, బోని శివరామకృష్ణ, వంకాయల మారుతి ప్రసాద్ మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే సింహాచలం చందనోత్సవం రోజు జరిగిన దుర్ఘటన సమయంలో ప్రాణాలు కోల్పోయారు. మరి వారికి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరికీ తెలుసు, ఆ కుటుంబాలకు వచ్చి వారిని ఓదార్చి వారికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి వారికి చెప్పడం, మరి ఏదైతే చిన్న వయసులోనే ఆ స్వామివారి చందనోత్సవం రోజుని దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళిన ఆ భార్యాభర్త ఇద్దరూ కూడా మరి మీ అందరికీ తెలుసు, మరి ఆ కుటుంబానికి తీరం లోటుని మిగిల్చారు భగవంతుడు. ఏదేమైనప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఆ కుటుంబాలను పరామర్శించిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, మరి ప్రతి కుటుంబానికి చనిపోయిన వాళ్ళిద్దరికీ కూడా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల రకం పార్టీ తరఫున సహాయం చేస్తామని చెప్పి వారు చెప్పిన ధర్మలా వారి ఆదేశాల మేరకు మరి తీసుకొచ్చి మరి మా కుటుంబానికి ఇవ్వడం జరిగింది. మరి నాతో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు అనకాపల్లి పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారు, మరి విశాఖ పార్టీ జిల్లా అధ్యక్షులు కెకె రాజు గారు, మరి నేను కానీ నాతో పాటు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. మరి ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మరి ఇప్పుడే చెప్పారు. ఆ పిల్లలకి చదువుల నిమిత్తం ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మరి తప్పకుండా ఆ పిల్లలకు కానీ వారికి కానీ వారి కుటుంబానికి కానీ ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ, ఏదైతే మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే ప్రభుత్వం చెప్పిన హామీలు కానీ వాళ్ళు అమలుపరచకపోతే ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా అమలు పరుస్తామని చెప్పిన మాటను కూడా మరొకసారి నొక్కి ఒక్క నుంచి మేము అందరికీ చెప్తా ఉన్నాం. తప్పకుండా మరి ఆ కుటుంబాలకి ఆ భగవంతుడు ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నిన్న మన ఉత్తరాంధ్ర ఎలువెల్లిపోయినటువంటి శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ సందర్భంగా ఏదైతే జరిగినటువంటి దుర్ఘటన, అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి 7 మరణించడం, ఇందులో ముఖ్యంగా చంద్రంపాలెంకి చెందినటువంటి భార్యాభర్తలు దంపతులు ఇద్దరు కూడా మరణించడం, ఆ కుటుంబానికి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఆ కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి విషయాన్ని, అలాగే మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, అదే రోజున మరి వారి కుటుంబ సభ్యులకి 2 లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకొని దాన్ని ఈరోజు వారి కుటుంబ సభ్యులకి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం. ముమ్మాటికి
ఎవరెన్ని మాట్లాడినా ఏది సమర్థించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. ఎందుకంటే మీరు చూసుంటారు, ఘటన జరిగిన తర్వాత కమిషన్ని ఏర్పాటు చేసి 3 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా కలిసి వచ్చి చూసినప్పుడు నేరుగా కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచం దేశం అంతా కూడా చూసింది. ప్రభుత్వ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి వారు బలవంతంగా నాతో గోడ కట్టించారు, సమయం లేదని చెప్పినా, ఇది నిలబడదని చెప్పినా నాతో బలవంతంగా గోడ కట్టించారనేటువంటి విషయాన్ని అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో కూడా కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలు మీరు అందరూ కూడా చూశారు. దీంట్లో కేవలం జేఈనో, ఏఈనో, ఈఓనో సస్పెండ్ చేస్తే సరిపోదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముందుగా మంత్రి గారు నైతిక బాధ్యత వహించి ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రి దానికి రాజీనామా చేయాలి. అలాగే సంబంధించినటువంటి ఎండోమెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారు, అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎండోమెంట్ కమిషనర్గా ఎప్పుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు తప్ప మొట్టమొదటిసారి ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అసలు ఎండోమెంట్ కమిషనర్గా నాన్ క్యాడర్ ఆఫీసర్ ఉండడం అనేటువంటిది మొట్టమొదటిసారి. కేవలం నీకు బంధుత్వాలు ఉన్నాయనో లేకపోతే మన సొంత మనిషినో తీసుకొని వచ్చి ఒక ఎండోమెంట్ కమిషనర్గా ఒక జూనియర్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి మీరు కూర్చోబెడితే ఈ రకమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. సో తప్పకుండా ఎండోమెంట్ కమిషనర్ కూడా సస్పెండ్ చేయాలి. అలాగే మంత్రి గారు రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ వారు చేసినటువంటి అన్యాయం వల్ల ఈరోజు ఇన్ని కుటుంబాలు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఆ రోజు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు కేజీహెచ్ మార్చిరీ దగ్గర కూడా వారికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. సరే, వాళ్ళు ఏం చెప్పినా 25 లక్షల వరకు ఇస్తాం, లేదా ప్రభుత్వ ఉద్యోగం అడిగితే అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు కూడా మాట ఇచ్చారు, ఒకవేళ వారు ఇవ్వకపోతే మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ ఇస్తానన్నారు. అదే డిమాండ్ ఆ రోజు చెప్పడం ముందు మేము వచ్చింది. ఏదేమైనప్పటికీ వారు ఏదైతే పర్మనెంట్ జాబ్ అని, అవును, అందుకని వారు ఏదైతే మాట ఇచ్చారో మాట నిలబెట్టుకోలేనటువంటి పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే వారు చేయలేకపోతే అవన్నీ కూడా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామనేటువంటి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఏదేమైనప్పటికీ కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, మరణించినటువంటి వారికి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఇది ఒకటి కాదు. ఈ 11 మాసాల్లో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి ఘటనలో 6 చనిపోయారు, మొన్న 7 చనిపోయారు. ఇలాగా ప్రధానమైనటువంటి టెంపుల్స్ ఇవి. తిరుపతి అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి టెంపుల్. అలాంటి వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకి కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే రేపు నుంచి ఎక్కడ ఏ పెద్ద కార్యక్రమం రేపు పొద్దున్న దసరా కనకదుర్గమ్మ టెంపుల్లో జరిగితే భక్తులు వెళ్ళడానికి భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు రాష్ట్రంలో. రేపు మన అరసవిల్లిలో ఏదైనా టెంపుల్లో ఏదైనా రథసప్తమికి ఏదైనా యాక్టివిటీ చేయాలని అంటే భక్తులు వెళ్ళాలా లేదా అనేటువంటి ప్రశ్న ఈరోజు ఉత్పన్నం అవుతా ఉంది. సో దీనికి పూర్తిగా ఏదో తీసుకొచ్చినప్పుడు మీరు తీసుకునేటువంటి చర్యల వల్ల ప్రజల్లో భక్తుల్లో నమ్మకం కలగాలి తప్ప ఏదో కంటి తుడుపు చర్యగా ఎవడో ఒక జేఈనో లేకపోతే ఒక ఏఈనో ఒక ఈఈనో సస్పెండ్ చేయడం వల్ల ఏమొస్తుంది? రిపీటెడ్ గా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. శ్రీకూర్మంలో ఇన్సిడెంట్ జరిగింది, తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది, సింహాచలంలో ఇన్సిడెంట్ జరిగింది. మరి వీళ్ళు సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి అన్ని రకాలుగా మాట్లాడుతున్నటువంటి తిరుపతి లడ్డూని ఏ రకంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వారు డిగ్రేడ్ చేసేటువంటి పరిస్థితులు చూసాం. సో ఇవన్నిటికీ బాధ్యత ప్రభుత్వం అనేది, ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఎవరేమైపోయినా పర్వాలేదు, మాకు కావాల్సినటువంటి పబ్లిసిటీ, మాకు కావాల్సినటువంటి అధికారం మాకుంటే చాలు అనేటువంటి అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది. ఇది మంచిది కాదు. ఇది భక్తులకి, ప్రజలకి అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేటువంటిది మా డిమాండ్.